నేను లాస్ట్‌లో ఉన్న త్రిబుల్ ఐటీకి వెళ్తాను, లాస్ట్‌లో ఉన్న ఎన్ఐటీకి వెళ్తాను. నేను చదివేస్తాను అంటున్నారు. ఏంటో చదవడానికి ఏమి ఉండదండి. ఇవన్నీ ఇంటిగ్రేట్ అవ్వాలి. నేనేమంటున్నానంటే బ్రాండ్‌ని బన్ బలంగా నమ్మేసి మీరు వెళ్ళటం వల్ల మీకు రిస్క్ ఉంటుంది. బట్ సక్సెస్ ఇప్పుడు కెమికల్కి వెళ్ళాడండి ఎవడో, వాడు మంచి ఏఎంఎల్ నేర్చుకుని కెమికల్లో 9.5, 9.6 తెచ్చుకుని కరెక్ట్గా ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీస్ని వాడుకుని ఎంఎల్ని వాడుకుని దీంట్లో కానీ క్వాంటమ్ కెమిస్ట్రీ కానీ అలాంటివి కూడా చేయొచ్చు. దీంట్లో కానీ వాడగలిగి మంచి పిహెచ్డి సీట్ కొట్టగలిగితే సిఎస్ఓల కంటే బెటర్ ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, అర్థం చేసుకోండి. అలా వెళ్ళగలిగే అవకాశం ఉందా అంటే ఉందని ఓవర్ కాన్ఫిడెంట్గా మీరు వెళ్ళడం తప్పు, అలాగని వెళ్ళకపోవడం కూడా తప్పే. అది మీరు అలా వెళ్ళాలనుకుంటే నేను చెప్పిన 2 రూల్స్ ఏవైతే వీడియో చేశానో ఆ 2 రూల్స్ ఫాలో అవ్వగలిగితే దయచేసి వెళ్ళండి. లేకపోతే వెళ్ళదు. ఎందుకంటే మా అబ్బాయి తెలివైనడు, వీడు ఎవరితో మాట్లాడు, చాలా సీరియస్, వీడు బాగా చదువుతాడు, వీడి మీద నా నమ్మకం ఉంది, ఈ చెత్త అంతా మానేది మాట్లాడటం పేరెంట్స్. అక్కడికి వచ్చిన ప్రతి ఒడు చదివాడు, ఎవడు చదవడు ఎవడో ఉంటాడు. ఇంకొక పాయింట్ ఏంటంటే జనరల్గా కొంచెం పెద్ద ర్యాంక్ వచ్చి ఎవరైతే వెళ్తారో కట్ ఆఫ్లో కింద ఉంటారు కదండి, సరే రిజర్వేషన్స్ లేకపోతే మళ్ళీ ఓపెన్లో కింద ఉన్నారు ఎవరైతే ఉంటారో వీళ్ళ జనరల్గానే కొంచెం వెళ్ళేటప్పుడే ఇంటర్ లెవెల్ అని కొంచెం ఐక్యూ తక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ మళ్ళీ టాప్ పెర్ఫామ్ చేసి 9.5, 9.3 తెచ్చుకోవడం కొంచెం కష్టం. అంటే ఇంపాసిబుల్ అనట్లేదండి, నేను రిలేటివ్గా చెప్తున్నాను, దాన్ని మీరు నెగిటివ్గా తీసుకోవద్దు దయచేసి. ఈ పారామీటర్ ఒకటి ఇంపార్టెంట్ పారామీటర్ అంటే ఇప్పుడు మొన్న ఒక అబ్బాయి వచ్చాడు నా దగ్గరికి, పిహెచ్ స్టూడెంట్ ఒక అబ్బాయి వచ్చాడు, బాగా పెర్ఫామ్ చేసి సార్ నేను మెకానికల్లో జాయిన్ అవుతాను, ఐఐటీలో వస్తుంది కాబట్టి బాగా పెర్ఫామ్ చేసి నేను మంచి జీపీ తెచ్చుకుని 9.5 వెళ్తాను అన్నాడు. అంటే నేను తక్కువ చేసి మాట్లాడటం కదండి. సో అతను వెళ్ళటమే రిజర్వేషన్, పిహెచ్ రిజర్వేషన్తో వెళ్తున్నాడు కాబట్టి అక్కడికి వెళ్ళి అంత పెర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయంటే 10% ఉన్నాయి. నేను లేవని నేను అన్నట్ల, దయచేసి తక్కువ దాన్ని వేరే డైమెన్షన్లో తీసుకెళ్ళకండి మళ్ళీ. ఓకేనా, మీరు అర్థం చేసుకోవడం ట్రై చేయండి. జనాలకి తోడు తలనొప్పి ఏ పాయింట్ జరుగుతా మీద పడిపోతుందని చూస్తారు, అది రిస్క్ అతనికి. అక్కడ ఒక రకంగా మాట్లాడాలి మనం. సో ఇవన్నీ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయండి. కాలేజీలో ఉన్న ఫెసిలిటీస్ ఏంటి, ఇంటిగ్రేట్ చేయగలమా లేదా, ఎలక్టివ్స్ ఉన్నా లేదా, డబుల్ మేజర్ ఉందా లేదా, మైనర్ ఆప్షన్ ఉందా లేదా, మైనర్ కట్ ఆఫ్ ఎంత జీపీఏ ఉంటుంది. ఇప్పుడు ఐఐటీ ముంబైలో స్టాటిస్టిక్స్ మైనర్ తీసుకోవాలంటే మన 9.74 కట్ ఆఫ్ ఉంది. ఇవి తెలుసా? తెలియదు. డబుల్ మేజర్ తీసుకోవాలంటే ఐఐటీ హైదరాబాద్లో కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, బిట్స్లో సిఎస్కి మారాలంటే కట్ ఆఫ్ ఎంత, డ్యూయల్ డిగ్రీకి వెళ్ళాలంటే కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, అలా డిపార్ట్మెంట్ టాప్ అవుట్కి ఎంత వచ్చింది జీపీఏ, ఇది తెలియాలి. సో వీళ్ళంతా తెలిసిన తర్వాత స్టూడెంట్ని అర్థం చేసుకుని అతను ఎంట్రీ ర్యాంక్లో ఉంటున్నాడా వెనకాల ర్యాంక్లో ఉంటున్నాడో చూసుకుని ఈ 2 రూల్స్ అతను ఫాలో అవుతాడో లేదో చూసుకుని ఇట్లా కొంత మేబీ ఆల్రెడీ అప్పటికే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉన్న బ్యాచ్ అయితే రిస్కే, లోవర్ బ్రాంచ్కి వెళ్తే కొంచెం బాగా యాక్టివ్గా ఉండి ఎక్స్టర్నల్గా ఉన్నవాడు యాక్టివ్గా ఉన్నాడు కూడా రిస్కే.